గీతా సింగ్ అనగానే గుర్తుకొచ్చే మూవీ కితకితలు. అందులో గీత యాక్టింగ్, అమాయకత్వం అందరినీ కట్టిపడేశాయి. ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అందరూ తనను కితకితలు హీరోయిన్గానే గుర్తుపెట్టుకున్నారు. ఇటీవల గీతా సింగ్ బరువు తగ్గి కాస్త సన్నబడింది. ఆ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అలాగే బిగ్ బాస్ షోపై తన ఆసక్తిని వెల్లడించింది. గీతా సింగ్ మాట్లాడుతూ, మా స్వస్థలం నిజామాబాద్. జై సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళాను. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఎవడిగోలా వాడిదే సినిమాతో గుర్తింపు వచ్చి కితకితలు చిత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాకు 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే దాదాపు 9 కోట్లు వచ్చాయి. బిగ్ బాస్ షోకి వెళ్ళాలనుకున్నా, కానీ ఇంత బరువు తెచ్చుకున్న మమ్మల్ని వదిలేసి కొత్త వారినే సెలెక్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ 9కి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను. అయితే వెళ్ళినప్పుడు ఫస్ట్ నాగార్జునకు ముద్దు పెట్టాకే మాట్లాడుతాను. బరువు తగ్గడం అంటే అంత ఈజీ కాదు. కడుపు మార్చుకొని కష్టపడుతుంటే ఏడుపొస్తుంది. అయినా ఇంకా తగ్గడానికి ప్రయత్నిస్తాను. నా వ్యక్తిగత విషయానికి వస్తే డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు తోడుండరు. నేను నా కొడుకును కోల్పోయినప్పుడు నా దగ్గర ఎవరూ లేరు. కనీసం తిన్నావా లేదా, ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు లేరు. నాకు నేనే ధైర్యం చెప్పుకొని బతికాను. నిజానికి వాడు నా కొడుకు కాదు, అన్నయ్య కొడుకు. నేను దత్తకు తీసుకొని పెంచుకున్నాను. 24 ఏళ్ల ప్రాణంగా పెంచుకున్న యాక్సిడెంట్లో చనిపోయాడు. తట్టుకోలేకపోయాను. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడుతున్నాను. అన్నయ్య రెండో కొడుకును కూడా నేను చూసుకుంటున్నాను. కజిన్ అన్నయ్య కూతురు కూడా నా దగ్గరే ఉంటుంది. పిల్లల కోసం నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను, కానీ ఆ దేవుడేమో ఇలా చేశాడు. నేను 1000కి పైగా సినిమాలు చేశాను, కానీ అందులో చాలా వరకు రిలీజ్ అవ్వలేదు అని గీతా సింగ్ చెప్పుకొచ్చింది.